హలో స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో థర్మామెట్రీ స్టార్ట్ చేశాం కదమ్మా. సో థర్మామెట్రీలో 3 స్కేల్స్ గురించి, టెంపరేచర్ స్కేల్స్ గురించి మాట్లాడాం. సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్. ఈ 3 స్కేల్స్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, లోవర్ ఫిక్స్డ్ పాయింట్కి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్కి మధ్య ఉన్నటువంటి రేంజ్ని ఎన్ని డివిజన్స్, అంటే ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ ద స్కేల్ ఏంటి, ఈ మూడింటిని రిలేట్ చేసేటువంటి ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాని యూజ్ చేసి ఒక 2-3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేసాం. ఇప్పుడు కంప్లీట్గా ఈ వీడియోలో ఇంతవరకు జేఈ మెయిన్స్లోని, నీట్ ఎగ్జామ్లోని ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఈ ఫార్ములాస్ని వాడి, ఈ ఫార్ములా బేస్డ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే, రైట్. ఓన్లీ జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఎగ్జామ్ ఇవి క్వశ్చన్స్ కానీ హ్యాండిల్ చేస్తే ఆటోమేటిక్గా స్టేట్ బోర్డులో ఉన్నటువంటి ఏపీ వెబ్సెట్, తెలంగాణ వెబ్సెట్లో ఉన్నటువంటి ఫిజిక్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ని ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, రైట్. సో ఫైనల్గా లాస్ట్ వీడియోలో మనం మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, సింపుల్గా సెల్సియస్ స్కేల్కి, ఫారెన్హీట్ స్కేల్కి, కెల్విన్ స్కేల్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ C/100 is equal to F minus 32/180 is equal to K minus 273/100. ఇదే రిలేషన్. ఈ రిలేషన్నే కొంచెం మోడిఫై చేసి సింప్లిఫై చేసి పెట్టిన తర్వాత ఇది 2 5 jars, 2 9 jars అండ్ 2 5 jars. సో సింపుల్గా C/5 is equal to F minus 32/9 is equal to K minus 273/5. This is the relation. ఈ రిలేషన్తో పాటు ఇంకో రిలేషన్ కూడా మనం చేసాం. ఏంటో రిలేషన్ అంటే, ఇందులో ఏ స్కేల్లో చేంజ్ గురించి మనం మాట్లాడినా, సో సెల్సియస్ స్కేల్లో చేంజ్ గురించి మాట్లాడినా, చేంజ్ అంటే సో హౌ మచ్ చేంజ్ ఇన్ దట్ స్కేల్ మాట్లాడినా, ఫారెన్హీట్ స్కేల్లో ఎంత చేంజ్ వస్తుంది, కెల్విన్ స్కేల్లో ఎంత చేంజ్ వస్తుంది అన్న పాయింట్ మాట్లాడాం. మీకు గుర్తుందో లేదో. కాబట్టి రిలేషన్ని ఇంకో రకంగా ఎలా కన్వర్ట్ చేసాం అప్పుడు, డెల్టా C/5 is equal to delta F/9 is equal to delta K/5. సో ప్రీవియస్ వీడియో అంతా ఈ రెండు ఫార్ములాని బేస్ చేసుకుని మాట్లాడాం. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. జాగ్రత్తగా చూడండి, లిజన్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడు ఇచ్చాడంటే రీసెంట్గా 2024లో ఇచ్చిన క్వశ్చన్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చనే. ఆన్ ద సెల్సియస్ స్కేల్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40 degrees సెంటిగ్రేడ్. ఇంక్రీజెస్ అన్నాడు అంటే చేంజ్ 40 degrees సెంటిగ్రేడ్ ఇచ్చాడు. అంటే C 40 degrees ఇవ్వలేదు, డెల్టా C 40 degrees ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్ చెప్పాను నేను. ద ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ ఫారెన్హీట్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్లో ఇంక్రీజింగ్ ఎంత ఉంటుంది, ఇది క్వశ్చన్. సో సింపుల్గా ఏమిచ్చాడు, C ఇవ్వలేదమ్మా 40 అని, C ఇవ్వలేదు. ఏమిచ్చాడు, డెల్టా C ఇచ్చాడు. డెల్టా C ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, 40 degrees సెంటిగ్రేడ్ ఇచ్చాడు. ఏం అడిగాడు, డెల్టా F అడిగాడు. ఇది క్వశ్చన్. మనకి కావాల్సినటువంటి ఫార్ములా C/5 is equal to F minus 32/9 is equal to K minus 273/5. ఈ ఫార్ములా వెయ్యకూడదు, ఎందుకంటే మనకి C ఇవ్వలేదు కాబట్టి. ఫిజిక్స్లో క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు దిస్ క్లారిటీ మస్ట్ బి నీడ్. ఈ క్లారిటీ, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఏం కట్టాలి, ఆ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ సెల్సియస్లో ఇవ్వగానే సి ఇచ్చాడు అనుకుంటున్నారు. సి ఇవ్వలేదు, డెల్టా సి ఇచ్చాడు. అయితే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? దీని నుంచి ఆల్రెడీ చేంజ్ ఇన్ ద స్కేల్స్ మనం ఆల్రెడీ మాట్లాడేసాం. డెల్టా సి బై 5 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే బై 5. అది ఏం అడిగాడు? ఈ రెండింటి మధ్య రిలేషన్ అడిగాడు కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ చేస్తే ఏటైంది? డెల్టా సి బై 5 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ బై 9. డెల్టా సి ఎంత ఇచ్చాడమ్మా? 40 degrees ఇచ్చాడు. కాబట్టి 40/5 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ బై 9. సో 5 8 jars 40, 9 into 8 72. డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 72. అంటే సెల్సియస్ స్కేల్లో 40 degrees కానీ ఇంక్రీజ్ కనిపిస్తే, ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ అన్నా డిక్రీజ్ అన్నా చేంజ్ అయ్యేదని అర్థం. సో సెల్సియస్ స్కేల్లో 40 degrees ఇంక్రీజ్ కనిపిస్తే అదే సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్లో ఇంక్రీజ్ ఫారెన్హీట్ స్కేల్ని, అంటే ఫారెన్హీట్ స్కేల్లో ఉన్న థర్మామీటర్ని వాడితే 72 degrees ఇంక్రీజ్ కనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. అంతే సార్. సెల్సియస్ స్కేల్లో 40 degrees ఇంక్రీజ్ కనిపిస్తే కెల్విన్ స్కేల్లో ఎంత ఇంక్రీజ్ కనిపిస్తుంది? ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఏంట రెండు? డెల్టా సి బై 5 ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే బై 5. ఈ రెండు సింప్లిఫై చేస్తే డెల్టా సి బై ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే. అంటే ఏంటవుతుంది? సెల్సియస్ స్కేల్లో ఎంత చేంజ్ వస్తుందో కెల్విన్ స్కేల్లో కూడా అంతే చేంజ్ వస్తుంది, అంతే ఇంక్రీజ్ వస్తుంది. ఇది కూడా 40 వస్తుంది. ఎందుకు సార్ ఇక్కడ ఇలా వస్తుంది అంటే the number of divisions in the Celsius scale and the Kelvin scale is same, but the number of divisions in the Fahrenheit scale is 180 divisions ఉంటాయి. అందువలన సెల్సియస్ స్కేల్లో ఇంక్రీజ్ అనేది ఫారెన్హీట్ స్కేల్తో ఇంక్రీజ్తో కంపేర్ చేస్తే, అంటే సెల్సియస్ స్కేల్లో తక్కువ ఇంక్రీజ్ వచ్చినా ఫారెన్హీట్ స్కేల్లోకి వచ్చేసరికి ఆ ఇంక్రీజ్ అనేది ఎక్కువగా కనిపించింది. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కోసం మీరు మీ మెటీరియల్స్ని వెతకొద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు టైంని వేస్ట్ చేసుకోకండి. వేస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. మరి ఏం చేయాలి సార్? ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇలాంటి క్వశ్చన్లు వెతకండి. ఇక్కడ 40 degrees సెంటిగ్రేడ్ దగ్గర మీకు నచ్చిన వాల్యూ తీసుకొని ఫైండ్ అవుట్ చేసుకోండి. 30 తీసుకొని ఒకసారి చేయండి, 35 తీసుకొని ఒకసారి చేయండి, 25 ఒకసారి తీసేయండి. అలా ఒక క్వశ్చన్ మీద ఒక 4-5 క్వశ్చన్స్ మీరే క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి చాలు. ఓకే, ఎక్కువ సార్లు ప్రాక్టీస్, ఒక క్వశ్చన్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటికల్లీ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే రైట్, వన్ మోర్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ నీట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏ ఇయర్ ఇచ్చాడో నేను చేయలేదు, టైప్ చేయలేదు. సో నీట్ ఎగ్జామ్లో ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ చేసిన క్వశ్చనే. అట్ వాట్ టెంపరేచర్ విల్ ఫారెన్హీట్ స్కేల్ అండ్ సెల్సియస్ స్కేల్, సెంటిగ్రేడ్ స్కేల్ అండ్ సెల్సియస్ స్కేల్ ఈల్డ్ సేమ్ న్యూమరికల్ వాల్యూ? ఒకే న్యూమరికల్ వాల్యూ ఏ టెంపరేచర్ దగ్గర, సెల్సియస్ స్కేలు సెంటిగ్రేడ్ స్కేలు, అంటే సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు ఏ వాల్యూ, ఏ టెంపరేచర్ దగ్గర సేమ్ న్యూమరికల్ వాల్యూ, సేమ్ రీడింగ్ చూపిస్తాయి అని అడిగారు. ఆల్రెడీ చెప్పాను, ఫారెన్హీట్ స్కేలు సెల్సియస్ స్కేల్ అయితే -40 degrees సెంటిగ్రేడ్ దగ్గర చూపిస్తాయి. ఫారెన్హీట్ స్కేలు కెల్విన్ స్కేల్ అయితే 577 degrees దగ్గర చూపిస్తాయి అని చెప్పాను. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను? చాలా ఈజీగా చెప్పాను మీకు. ఏంటి? మళ్ళీ సేమ్ ఫార్ములా, C/5 is equal to F minus 32/9 is equal to K minus 273/5. ఏమడిగాడు? సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు సెంటిగ్రేడ్ అంటే సెల్సియస్ స్కేలు సేమ్ న్యూమరికల్ వాల్యూస్ చూపిస్తున్నాయంటే, సో సి వాల్యూ అండ్ ఎఫ్ వాల్యూ ఆర్ బోత్ ఆర్ సేమ్ రీడింగ్, ఎక్స్ అనుకోండి. దీని ప్రకారం ఏమని రాయొచ్చమ్మా? X/5 is equal to
ఎఫ్ మైనస్ 32/9. ఎఫ్ అంటే ఎఫ్ ప్లేస్లో ఎక్స్ రాసేయండి. ఎక్స్ మైనస్ 32/9. దీన్నే నువ్వు సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -40 degrees వస్తుంది. ఇది నీట్ ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. ఏ ఇయర్లో ఇచ్చాడో నాకు గుర్తులేదు, బట్ నీట్ ఎగ్జామ్ అంతే. ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ అమ్మా. సో ఇదేం ప్రీవియస్ క్వశ్చన్ కాదు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఏపీ తెలంగాణ సంబంధించిన స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపరేచర్స్ ఆన్ ద కెల్విన్ స్కేల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపరేచర్స్ ఇన్ ద కెల్విన్ స్కేల్ అంటే ఇక్కడ 3 టెంపరేచర్స్ ఇచ్చాడు. ఏంటి? 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, 80 ఫారెన్హీట్ ఇచ్చాడు, -196 సెంటిగ్రేడ్ ఇచ్చాడు. ఈ మూడింటిని కెల్విన్ స్కేల్లో ఎంత అని అడిగాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కెల్విన్ స్కేల్? K ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు. ఏముందండి, జనరల్ ఫార్ములా C/5 ఈజ్ ఈక్వల్ టు F minus 32/9 is equal to K minus 273/5. సో సి ప్లేస్లో 37 వేసి ఈ రెండింటిని ఈక్వల్ చేయండి, అయిపోద్ది. ఇక్కడ ఎఫ్ ప్లేస్లో 80 చేసి 80 వేసి ఈ రెండింటిని ఈక్వల్ చేయండి, అయిపోద్ది. ఇక్కడ సి ప్లేస్లో 196 వేసి మళ్ళీ ఈ రెండింటిని ఈక్వల్ చేయండి, కే వచ్చేస్తుంది, అంతే. ఓకే, ఇది జనరల్. కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, అందుకే మూడింటిని కలిపి ఒకే క్వశ్చన్లో ఫ్రేమ్ చేసి పెట్టాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యా, ఇది కూడా సమ్ నీట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, రైట్. ఏమి ఇచ్చాడో చూడాలి, వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. The mercury thermometer is transferred from melting ice to hot liquid. A mercury thermometer is transferred from melting ice to hot liquid. So మెల్టింగ్ ఐస్ టు హాట్ లిక్విడ్, హాట్ లిక్విడ్ నుంచి ఐస్కి మెల్ట్ అయింది, అదే ఐస్ నుంచి హాట్ లిక్విడ్కి మెల్ట్ అయింది. ఓకే, ఎక్కడ యూజ్ చేశారు ఈ థర్మామీటర్ని? ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ ఏదో ఐ థింక్ టైపింగ్ మిస్టేక్ ఇస్ దేర్. ద మెర్క్యూరీ థర్మామీటర్ ఇస్ యూజ్డ్. ఎందులోని యూజ్ చేస్తే అది ఏమైందంటే, ఎక్కడ యూజ్ చేశారంటే మెల్ట్ అయిన ఐస్ మెల్ట్ నుంచి హాట్ లిక్విడ్కి మెల్ట్ అవుతుంది కదా, ఆ సబ్స్టెన్స్లో యూజ్ చేశారు. అప్పుడు మెర్క్యూరీ రైజెస్, మెర్క్యూరీ అంటే థర్మామీటర్లో మెర్క్యూరీ రైజ్ అయిందట. ఏంటి? 9/10 ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్. టూ ఫిక్స్డ్ పాయింట్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్లో 9/10 హైట్ రైజ్ అయిందంట. ఎంత మీనింగ్ ఉందో చూడండి. 9/10 టైమ్స్ రైజ్ అయిందంట. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్. ఫారెన్హీట్ స్కేల్లో టెంపరేచర్ ఎంత? ఇది క్వశ్చన్. ఏం లేదు క్వశ్చన్. ఇది కూడా ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు, బట్ వెరీ ఈజీ. ఏం లేదు, ఒక మెర్క్యూరీ థర్మామీటర్ని ఐస్ లిక్విడ్ కింద మెల్ట్ అయ్యేటువంటి సబ్స్టెన్స్లో యూజ్ చేస్తే, అంటే ఆ పరిస్థితుల్లో యూజ్ చేసినప్పుడు ఆ థర్మామీటర్లో మెర్క్యూరీ 9/8 టైమ్స్ రైజ్ అయిందట. 9/8 దేంట్లో? డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్. ఇక్కడ టూ ఫిక్స్డ్ పాయింట్స్ అనగానే థర్మామీటర్లో రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి, మీకు తెలుసు. ఏంటో రెండు ఫిక్స్డ్ పాయింట్స్? లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఒకటి, రెండు అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఒకటి. ఓకే, ఆ లోవర్ ఫిక్స్డ్ పాయింటే మెల్టింగ్ పాయింట్ అని చెప్పాను, లేదా ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పాను. ఫ్రీజింగ్ పాయింట్ని ఇంకో పేరు మెల్టింగ్ పాయింట్ అని కూడా అనొచ్చు.
అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ని బాయిలింగ్ పాయింట్ అంటారు. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటారు? బాయిలింగ్ పాయింట్ అని అంటారు. రైట్, వెరీ గుడ్. సో సార్, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఫ్రీజింగ్ పాయింట్ అంటున్నారు, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అనేది బాయిలింగ్ పాయింట్ అంటున్నారు కదా. ఏ ఏ స్కేల్ ఇచ్చాడు? ఇగోండి, ఫారెన్ హీట్ స్కేల్లో అడిగాడు. ఏ స్కేల్లో అడిగాడు? ఫారెన్ హీట్ స్కేల్లో అడిగాడు. అమ్మా, ఈ ఫ్రీజింగ్ పాయింట్కు పాయింటే ఇంకో పేరు ఏంటంటే మెల్టింగ్ పాయింట్ అని కూడా అనొచ్చు. ఎందుకు సార్ అంటే, లిక్విడ్ నుంచి సాలిడ్కి కానీ కన్వర్ట్ అయితే దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అయితే దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్ నుంచి వాటర్ కన్వర్ట్ అయితే మెల్టింగ్ అంటారు. ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. వాటర్ నుంచి ఐస్కి కన్వర్ట్ అయితే దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. అది కూడా 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ ఒకటే. అలాగే బాయిలింగ్ పాయింట్, కండెన్సేషన్ పాయింట్ అంటారు. సో ఒకవైపు నుంచి అంటే లిక్విడ్ నుంచి వేపర్ కింద కన్వర్ట్ అయితే బాయిలింగ్ పాయింట్, వేపర్ నుంచి లిక్విడ్కి వస్తే కండెన్సేషన్ పాయింట్. ఈ పాయింట్ వాల్యూలు కూడా ఒకటే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఎనీవే, ఇప్పుడు ఒకటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ 9/10 ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఏ స్కేల్కి? ఫారెన్ హీట్ స్కేల్కి. బేసిక్గా ఫారెన్ హీట్ స్కేల్ యొక్క 2 పాయింట్స్ మధ్య డిస్టెన్సెస్ ఎంత? ఫారెన్ హీట్ స్కేల్లో ఇది 32 డిగ్రీస్, ఇది 212 డిగ్రీస్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా ఫారెన్ హీట్ స్కేల్కి సంబంధించి? ఫారెన్ హీట్ స్కేల్లో ఇది 32 డిగ్రీస్, ఇది 212 డిగ్రీస్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 180. ఓకే, ఈ డిస్టెన్స్లో 9/8 ఆఫ్ ద డిస్టెన్స్ అనేది ఏమైంది? ఆ థర్మామీటర్ రైజ్ అయిందట. థర్మామీటర్ ఏమైంది? రైజ్ అయింది. అంటే ద రీడింగ్ ఇన్ ద థర్మామీటర్ reading in the thermometer x is equal to 9/80. 9/10 9/10 into 180. So simplify cheste 9 into 18. This is the answer. So 9 8s are 72, 7 9 1s are అంటే 162. So this is the correct answer. అంతే సార్. కెల్విన్ స్కేల్లో అడిగాడు అనుకోండి. కెల్విన్ స్కేల్లో అంటే ఏం చేస్తారు? లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 273, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 373 కెల్విన్ స్కేల్ వాడితే. అప్పుడు మీరు దీన్ని ఎలా చేస్తారు సార్? అప్పుడు రీడింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, రీడింగ్ y ఈజ్ ఈక్వల్ టు 9/10 ఇంటూ, సో డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ 100. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 90. అంతే, అదే ఆన్సర్. కెల్విన్స్ ఈ ఫారెన్ హీట్స్. సార్ సెల్సియస్ స్కేల్లో ఏం చేస్తారు సార్? సెల్సియస్ స్కేల్లో సేమ్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ కూడా 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 100. ఇది నీట్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, జేఈ మెయిన్స్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్ అమ్మ ఇది. ఏం అడిగాడు ఒకసారి చూద్దాం. లిసన్ కేర్ఫుల్. ఆన్ ఏ టెంపరేచర్ స్కేల్ ఎక్స్, ఎక్స్ అనే స్కేల్ అడిచ్చాడు. అది సెల్సియస్ స్కేలా, ఫారెన్ హీట్ స్కేలా, లేకపోతే కెల్విన్ స్కేలా అని అది ఏమి ఇవ్వలేదు. ఎక్స్ అనే స్కేల్ అడిచ్చాడు. ఓకేనా? మనకు తెలీదా ఎక్స్ అనే స్కేల్ ఏంటి అనేది? స్కేల్. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 15 degrees ఎక్స్. ఆ స్కేల్ యొక్క బాయిలింగ్ పాయింట్ 60 degrees 65 degrees ఎక్స్.
ద ఫ్రీజింగ్ పాయింట్ -15 degrees ఎక్స్. బాయిలింగ్ పాయింట్ అన్నాడు అంటే ఈ పాయింట్ ఏ పాయింట్ అమ్మా? అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. అడే ఇచ్చాడు క్వశ్చన్లో. ఫ్రీజింగ్ పాయింట్ అన్నాడు అంటే ఏ పాయింట్ అమ్మా? లోవర్ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఎక్స్ అనే స్కేల్ ఇస్తే అదే స్కేల్ అని తెలీదు. ఆడేం సెల్సియస్ స్కేల్ అయితే ఆడివ్వక్కర్లేదు. మనకు తెలుసు సెల్సియస్ స్కేల్ ఏంటి? 0, 100. ఫారెన్హీట్ స్కేల్లో ఏంటి? 32, 212. కెల్విన్ స్కేల్లో ఏంటి? 273, 373. కానీ ఏదేమో లేదు కదా, ఎక్స్ అనే స్కేల్ ఇచ్చాడు. ఎక్స్ అనే స్కేల్లో బాయిలింగ్ పాయింట్ అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అంటే అదే ఫ్రీజింగ్ పాయింట్ లేదా మెల్టింగ్ పాయింట్ అయితే లోవర్ ఫిక్స్డ్ పాయింట్. అస్యూమ్ దట్ ఎక్స్ స్కేల్ ఈజ్ ద లీనియర్. అంటే ఆ ఎక్స్ స్కేల్ అంటే ఈ యొక్క చేంజ్ ఉంది చూసారా, అది లీనియర్గా ఉంది. ఆ లీనియర్ అంటే ఏంటి, గ్రాఫ్లు ఎలా ఉంటాయి అనేది ఫర్దర్ క్లాస్లో అర్థమవుతాయి, వెయిట్ చేయాలి. Evaluate the temperature corresponding -95 degrees X in the Fahrenheit scale. అయితే ఫారెన్హీట్ స్కేల్లో ఈ -95 degrees X వాల్యూ ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఎక్స్ అనేటువంటి స్కేల్ని సింపుల్గా ఫారెన్హీట్ స్కేల్తో కంపేర్ చేశాడు. మనం సెల్సియస్ స్కేల్ని ఫారెన్హీట్ స్కేల్ని కంపేర్ చేసాం కదా, ఈక్వల్ చేసాం. కెల్విన్ స్కేల్ని ఫారెన్హీట్ స్కేల్ని ఈక్వల్ చేసాం. సెల్సియస్ స్కేల్ని కెల్విన్ స్కేల్ని ఈక్వల్ చేసాం. అది ఈక్వల్ చేస్తే కదా మనకి ఫార్ములా వచ్చింది. ఏంటో ఫార్ములా? C/5 is equal to F minus 32/9 is equal to K minus 273/5. ఈ ఫార్ములా అలాగే కదా వచ్చింది. ఎలా వచ్చింది ఆ ఫార్ములా? రీడింగ్ గుర్తుందా? రీడింగ్ in thermometer minus lower fixed point by upper fixed point minus lower fixed point is equal to constant అనేటువంటి రిలేషన్ నుంచి మాట్లాడుతున్నాం. సో సెల్సియస్ స్కేల్కి దీన్ని అప్లై చేసి, ఫారెన్హీట్ స్కేల్కి దీన్ని అప్లై చేసి, కెల్విన్ స్కేల్కి దాన్ని అప్లై చేసి ఈజ్ ఈక్వల్ చేసాం, అంతే కదా. కానీ ఇక్కడ ఏం చేశాడు, క్వశ్చన్లో ఏమడిగాడు? ఫారెన్హీట్ స్కేల్ని సెల్సియస్ స్కేల్తో కానీ లేదా కెల్విన్ స్కేల్తో కానీ కంపేర్ చేయట్లేదు, ఎక్స్ అనే స్కేల్తో కంపేర్ చేశాడు. సేమ్ మెథడాలజీ వాడదాం, సేమ్ ఫార్ములా వాడదాం, చూద్దాం. ఏంటి? ముందు ఎక్స్ అనే స్కేల్కి ఇది వాడదాం. ఎక్స్ అనే స్కేల్కి సో ద రీడింగ్ ఇన్ ద ఎక్స్ అనే స్కేల్ని ఎక్స్ అనే అంటాను నేను. ద రీడింగ్ ఇన్ ఎక్స్ అనే స్కేల్ని ఎక్స్ అని అంటాను. ఓకే, రైట్. ఆ స్కేల్కి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంతమ్మా? -15. కాబట్టి -15 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 65 ఎక్స్ ఆడే ఇచ్చాడు, మైనస్ మళ్ళీ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? -50 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దేంతో కంపేర్ చేయమన్నాడు? ఫారెన్హీట్ స్కేల్లో ఎంత అన్నాడు, అంటే ఫారెన్హీట్ స్కేల్తో కంపేర్ చేయమన్నాడు. ఫారెన్హీట్ స్కేల్లో మనకేంటి? ఎఫ్. లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 32 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 212 మైనస్ ఎంత? 32. ఈ రెండు ఈక్వల్, అంతే. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ 15 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది 15x అమ్మా, అగో ఎక్స్. ఇది 65, 15 అంటే 80x. సో ఇది 15x కదా, సో 15x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32/180. జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. అమ్మ ఇందులో ఎక్స్ అని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ 15x అంటే 16x, 16x/80, 80x అంటే 16/80 is equal to F minus 32/180. ఈ రెండు క్యాన్సిల్. 8 2 jars 16, 18 into 2 36. Then F minus 32 is equal to 36. Then F is equal to 68.
సో సంథింగ్ రాంగ్, ఎక్కడో రాంగ్ ఉంది, ఎక్కడో క్వశ్చన్ రాంగ్ చేసాం మనం. సో సారీ ఈ ఎక్స్ వాల్యూ ఇవ్వండి, సారీ ఈ ఎక్స్ వాల్యూ -95x అడిగాడు అంతే కదా, -95x కరస్పాండింగ్ గా అడిగాడు. రైట్, ఒక్క నిమిషం, ఏది ఒకసారి -95x ఒక్కసారి సింప్లిఫై చేస్తానమ్మా దీన్ని. అయితే -95x ఎన్ని ఫారెన్ హీట్స్కి ఈక్వల్ అని అర్థం. అంటే రీడింగ్ ఎంత ఇచ్చాడు ఆ థెర్మామీటర్లో, రీడింగ్ -95x. కాబట్టి -95x మైనస్ ఆఫ్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ -15x బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 65x మైనస్ ఆఫ్ -15x. సారీ, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఓవర్లుక్లో -95x ప్లస్ 15x అంటే -80x, 65x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 15x అంటే ప్లస్ 80x. సో ఎక్స్ క్యాన్సిల్, 80 క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఎఫ్ -32 ఇజ్ ఈక్వల్ టు -180, ఎందుకంటే -1 ఉంది కాబట్టి. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు -180 ప్లస్ 32, -180 ప్లస్ 32 అంటే -148 ఫారెన్హీట్. అది కరెక్ట్ ఆన్సర్. అంతే సార్, ఇది ఫారెన్హీట్ స్కేల్లో కాకుండా సెల్సియస్ స్కేల్లో అడిగాడు అనుకోండి, దీని ప్లేస్లో C/100 వేసేయడమే అంతే, అప్పుడు C వచ్చేస్తుంది. అలా కాకుండా కెల్విన్ స్కేల్లో అడిగాడు అనుకోండి, దాని ప్లేస్లో K-273/100 వేసేయడమే, వేస్తే అప్పుడు కెల్విన్ స్కేల్లో వచ్చేస్తుంది అంతే. మళ్ళీ క్వశ్చన్ వెతుక్కోకండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇక్కడ ఫారెన్హీట్ స్కేల్ ఉంది కదా, అది అడిగాడు, మీరు క్వశ్చన్ ఎలా డిజైన్ చేస్తారు, ఇక్కడ సెల్సియస్ స్కేల్ అని కన్వర్ట్ చేసుకొని క్వశ్చన్ రాసుకొని మళ్ళీ ఆన్సర్ మీరు సాల్వ్ చేసేసుకోండి. ఇంకో క్వశ్చన్ కెల్విన్ స్కేల్ అని పెట్టుకోండి, క్వశ్చన్ ఆన్సర్ చేసేసుకోండి. ఇంకొక క్వశ్చన్ ఇక్కడే -95 డిగ్రీస్ ఎక్స్కి ఫారెన్హీట్ స్కేల్లో ఎంత అని అడిగాడు కదా, +95 డిగ్రీస్ ఎక్స్కి ఎంత అవుతుందో మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. అర్థమవుతుందా? అంతే. +85 -85 +80 -80. సో క్వశ్చన్ అలాగే డిజైన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అంతేగాని ఇలాంటి క్వశ్చన్స్ని పుస్తకాల్లో వెతికి ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు క్వశ్చన్. నేను చెప్పిన టెక్నిక్ని వాడితే మీరు 100% క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. ఎక్కువ సార్లు క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అదే క్వశ్చన్ని ఎక్కువ సార్లు ఏదో చిన్న చేంజ్ తెచ్చుకోండి క్వశ్చన్లోని, ఏదో న్యూమరికల్ వాల్యూ చేంజ్ చేయండి, చేంజ్ చేసి సింప్లిఫై చేసేసుకోండి, అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది జేఈఈ మెయిన్స్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్ అమ్మా. ఇది జేఈఈ మెయిన్స్ 2019లో అడిగినటువంటి క్వశ్చన్. ఏం అడిగాడో చూద్దాం. ఏం అడిగాడు జేఈఈ మెయిన్స్ 2019లో? ద థర్మామీటర్ గ్రేడియంట్ అకార్డింగ్ టు లీనియర్ స్కేల్ రీడింగ్ వాల్యూ x0. ఒక థర్మామీటర్లో రీడింగ్ వాల్యూ x0 ఎప్పుడు? వెన్ కాంటాక్ట్ విత్ బాయిలింగ్ వాటర్. బాయిలింగ్ వాటర్లో వెన్ కాంటాక్ట్ విత్ బాయిలింగ్ వాటర్, బాయిలింగ్ వాటర్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు థర్మామీటర్ వాల్యూ x0 అండ్ x0/3 వెన్ కాంటాక్ట్ విత్ ద ఐస్. ఐస్తో కాంటాక్ట్లో ఉండేటప్పుడు x0/3, బాయిలింగ్ వాటర్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు x0. అంటే ఆడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఐస్ అన్నాడు అంటే ఇది ఫ్రీజింగ్ పాయింట్, అంటే ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్. సో ఏమిచ్చాడు క్వశ్చన్లో? లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు x0/3. వెన్ కాంటాక్ట్ విత్ బాయిలింగ్ వాటర్ అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇచ్చాడు, అని ఇండైరెక్ట్గా ఇచ్చాడు x0. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమై ఉంటుంది, నేను అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ని అన్నిసార్లు ఎందుకు సార్ ప్రొనౌన్సియేట్ చేశారు, బోర్ కొట్టింది అని ఫీల్ అయ్యి ఉంటారు కొంతమంది.
ఇప్పుడు అర్థమై ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ సెల్సియస్ స్కేల్? సెల్సియస్ స్కేల్లో ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఎంత? ఇఫ్ దిస్ థర్మామీటర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఆబ్జెక్ట్ రీడింగ్ x0/2, అందులో రీడింగ్ ఎంత ఇచ్చాడట? రీడింగ్ వాల్యూ x0/2 అయితే సెల్సియస్ స్కేల్లో దాని టెంపరేచర్ ఎంత అని అడిగాడు. సేమ్ ఇందాకలాగే లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫారెన్హీట్ స్కేల్లో ఎంత అని అడిగాడు. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇచ్చాడు, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఇచ్చాడు, రీడింగ్ ఇచ్చాడు. అక్కడ ఫారెన్హీట్ స్కేల్ ఎంత అన్నాడు. ఇక్కడ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇచ్చాడు, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఇచ్చాడు, రీడింగ్ ఇచ్చాడు. అయితే సెల్సియస్ స్కేల్లో ఎంత? ఏముందండి, సింపుల్. సో రీడింగ్ ఎంత? x0/2 మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంతమ్మా? x0/3 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటంత? x0 మైనస్ x0/3. దేనికి? సెల్సియస్ స్కేల్లో అడిగాడు కాబట్టి c/100. అంతే, అయిపోయింది క్వశ్చన్. c/5 వేసేవారు కొంపలు మునిగిపోతాయండి. మీరు c/100 ఈజ్ ఈక్వల్ టు f మైనస్ 32/180 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 273/100ని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ c/5. అంతేగాని c/5 వేయాలని కాదు అక్కడ. ఓకే, c/100 వేయాలి. గుడ్. మీరు దీన్ని సింప్లిఫై చేస్తే x0/2 x0/3 సింప్లిఫై చేస్తే x0/6 బై x0 మైనస్ x0/3 2x0/3 ఈజ్ ఈక్వల్ టు c/100. ఓకే, గుడ్. ఒకసారి జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఇక్కడ x0 క్యాన్సిల్ అవుతుంది. 1/6 2/3 కాబట్టి 3 2 టైమ్స్. దెన్ 1/4 ఈజ్ ఈక్వల్ టు c/100. దెన్ 4 25s. దెన్ c ఈజ్ ఈక్వల్ టు 25 degrees centigrade. యు ఆన్సర్. అయిపోయింది, అంతే. ఏ స్కేల్లో అడిగాడు? సెల్సియస్ స్కేల్లో అడిగాడు. మీరు ఫారెన్హీట్ స్కేల్లో ఎంత కట్టండి. ఫారెన్హీట్ స్కేల్లో ఏం చేస్తారు? దీని ప్లేస్లో f మైనస్ 32/180 వేస్ట్ చేసేయండి. కెల్విన్ స్కేల్లో ఫైండ్ అవుట్ చేయండి. ఏంటి కెల్విన్ స్కేలు? k మైనస్ 273/100 వేస్ట్ చేసేయండి. అయిపోయింది, అంతే. మళ్ళీ ఇంకా దీనికోసం క్వశ్చన్ ప్రత్యేకంగా వెతకొద్దు. ఈ క్వశ్చన్ కొంచెం చేంజ్ చేయండి. x0/2 వాల్యూ రీడింగ్ దగ్గర స్కేల్ అడిగాడు. మీరు x0/4 కట్టండి, లేదా x0/8 కట్టండి. ఓకే, అంతే. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఐ థింక్ ఈ ఫార్ములాస్ సంబంధించి ఇప్పటి వరకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఓకే, రైట్. ఇంకొంచెం టాపిక్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంది. ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నేర్చుకొని మిగతా క్వశ్చన్స్ ఆన్సర్ చేసేద్దాం. ఓకేనా?